నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు. ఎన్నో చరిత్రాత్మక బిల్లులు పాస్ చేసిన ఘనత మోదీదే అంటూ ప్రశంస. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానాలో దారుణం. అందుబాటులో లేని వైద్యులు పసికందు మృతి. గుంటూరు జిల్లాలో సిబిఐ జిల్లా కార్యాలయంలో సదస్సు. మహిళలు రక్షణ చట్టాల అంశంపై అవగాహన. వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జక్లేర్ గ్రామ పంచాయతీలో పురపాలక సంస్థ అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి పైప్ పగిలి నీటిలో అనేక వ్యర్థాలు కలిసి కలుషితమవుతున్నాయి. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మహిళలు రక్షణ చట్టాల అంశంపై గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిలుకూరి నరేంద్రబాబు మాట్లాడుతూ మహిళా రక్షణకై ప్రభుత్వం అనేక చట్టాలు అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారాలు జరపడంతో పాటు హత్యలు చేయటం, రేపులు చేయటం, దేశవ్యాప్తంగా దారుణమైనటువంటి సంస్కృతి నెలకొన్నటువంటి ఈ స్థితిలో గుంటూరులో రామిరెడ్డి నగర్లో లావణ్య అనే అమ్మాయికి జరిగినటువంటి దారుణమైనటువంటి కిరాతకమైనటువంటి పని, వాడిని మానవ మృగం అంటే కూడా చిన్న పదవి అవుతుంది. ఆ అమ్మాయిని అడిగితే ఎవరమ్మా నిన్ను ఇబ్బంది పెట్టిందని అడిగితే వాడి పేరు చిన్న అంట. చిన్న అన్నయ్య నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టాడని అన్నాన్ని సంబోధించేటటువంటి ఆ చిన్నారిని చూసి కూడా ఆ పాశవిక పాషాణ హృదయం కరగలేదంటే సమాజంలో ఎలాంటి దశకి ఈ సమాజం పోతా ఉందనేది స్పష్టంగా సభ్య సమాజంలో ఉన్నటువంటి అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ దోషుల్ని కఠిన శిక్షలు వేయడంతో పాటు దీని మీద ఒక అవేర్నెస్ క్యాంపు కంట్రీ వైడ్గా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆడదంటే బలహీనంగా వాళ్ళపైన అత్యాచారాలు చేయడం హక్కుగా భావించేటటువంటి మానవ మృగాలకి సరైనటువంటి గుణపాఠాలు నేర్పే పద్ధతుల్లో శిక్షలు కూడా ఉండాలి. అలాగే మనిషిలో పరివర్తన తీసుకురావడానికి కావలసినటువంటి పద్ధతుల్లో ఎడ్యుకేషన్ కూడా దానికి సంబంధించినటువంటిది ఉండాలి. దాని వైపున సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. టోటల్గా సమాజంలో ఉన్నటువంటి అందరి బాధ్యతగా సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. స్త్రీని పవిత్రమైనటువంటి మాతగా, తల్లిగా, చెల్లిగా చూస్తూ పరాయి స్త్రీ అంటే తల్లి, చెల్లి, కూతురు అనేటటువంటి సాంప్రదాయం మరింత మెరుగుపడనంత కాలం ఇలాంటి స్థితి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఈ లావణ్య పైన అత్యాచారం చేసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొమరం భీం జిల్లా సిర్పూర్ సాంఘిక ఆశ్రమ బాలుర పాఠశాలలో గత 4 రోజుల క్రితం నవీన్ అనే విద్యార్థి అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే అదృశ్యమైన పిట్టల్ నవీన్ మృతదేహం సిర్పూర్ రైల్వే ట్రాక్ పై లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా లభ్యమైన మృతదేహం నవీన్గా గుర్తించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలన ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉందని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో ఎన్నో చరిత్రాత్మక బిల్లులు పాస్ చేసిన ఘనత మోదీకే దక్కిందని అన్నారు. హిందువులకు వ్యతిరేకంగా నడుపుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ధ్వజమెత్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టైస్ క్లస్టర్ వంటి నూతన స్కీమ్లు అమలైతే పసుపు రైతుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు. నేను మా ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకోలేదు. నాకు పొలిటికల్ డెసిషన్ వద్దు, నాకు పాలసీ డెసిషన్ కావాలి. రైతులకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అన్నా ఇప్పుడు తెచ్చే పరిష్కారం వచ్చే 20 ఏళ్ల కోసం పసుపు పంటకి లాభదాయకంగా ఉండాలి. బోర్డు పసుపు బోర్డు ఇప్పుడు నేను సబ్జెక్టుల పోకంటే ముందు మీ అందరికి చెప్తా ఉన్నా వచ్చింది. నేను కూడా మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి ప్రభుత్వం, ప్రత్యేకంగా పీయూష్ గోయల్ గారు ఎవరైతే కన్సర్న్ మంత్రులు ఉన్నాడో కామర్స్ మినిస్టర్, ఆయనకి కామర్స్ ఉన్నది, రైల్వేస్ ఉన్నది. కామర్స్ మీద ఆయన 15 రోజులు నెలగా బ్రహ్మాండమైన పరిష్కారం దిశగా వాళ్ళు అతి త్వరలో అనౌన్స్మెంట్ కూడా వచ్చేది. ఏదైతే పరిష్కారం చూపించిండ్రో దానికి నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తాను. నేను బోర్డు అంటే ఏందో చెప్తే ఇప్పుడు దానికి అదనంగా నేను బోర్డు ప్లస్ ఏదైతే అంటున్నానో ఆ ప్లస్ అనేది కూడా చెప్తా. నేను రైతులందరూ జాగ్రత్తగా వినాలి. 1942 అంబాసిడర్ కార్డు బోర్డులను పోల్చిన అంబాసిడర్ కార్డు కూడా పుట్టింది 1942లో. టీ బోర్డు 1954, కాయర్ బోర్డు 1953, రబ్బర్ బోర్డు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947. 70, 60, 80 ఏదో పోసిన పనులు ప్రప్రథమంగా రెగ్యులేషన్, ప్రమోషన్. రెగ్యులేషన్ ఆఫ్ ద క్రాప్, సీడ్స్ ఇవ్వాలి, పెస్టిసైడ్స్ ఇవ్వాలి, ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఏ రైతు ఎంత పండించాలో, డిమాండ్ ఎంత ఉంటుందో, ప్రపంచంలో ఏమేమి కొత్త సైంటిఫిక్ మెథడ్స్ ఈ పంట కోసం వస్తున్నాయో, సైంటిస్టులు ఏం కనుగొంటారో వాటి అవగాహన రైతులకు కల్పించాలా. పంట వచ్చినాక మెషినరీ కావాలా, హార్వెస్టింగ్ మిషన్లు ఇవ్వాలా. పంట వచ్చినాక పంట రైతు కాడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యేటైతే ఎక్స్పోర్టర్ దాకా, ఇండస్ట్రీకి పోయేదైతే ఇండస్ట్రీ దాకా, మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటే మిడిల్ మ్యాన్ ద్వారా కూడా ఈ ట్రాన్సాక్షన్ చేపించాల్సిన బాధ్యత కూడా. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మీర్పేట్ హెచ్పీ కాలనీలో కార్పొరేటర్ కొల్లూరు అంజయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారిని మరియు కులాల వారిని గౌరవిస్తుందని అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు, బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు దుస్తుల పంపిణీ చేయడం ఎంతో హర్షణీయమన్నారు. 4వ డివిజన్లో క్రిస్టియన్ సోదరులకు 2 ఎకరాల స్థలమును కేటాయించడానికి కృషి చేస్తామని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు పేద ప్రజలంటే రకంగా మరి ఇవన్నీ పథకాలు అందులో భాగంగానే మరి అన్ని మతాలకు సమానంగా చూసే రీతిలో మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అందరూ కూడా మరి పేద ప్రజల బట్టల పంపిణీ కార్యక్రమం, వినోదాలు చేసుకోవడానికి పండుగల సందర్భంగా ఏదైతే ఆ రకంగా పేద ప్రజలు కూడా కొత్త పండుగ అనుకోవాలి, మరి హిందువులు చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పండుగలు చేసుకున్న సందర్భం. అదేవిధంగా గతంలో క్రిస్మస్ పండుగకు ఒకటే రోజు హాలిడే ఉంటుంటే మీ అందరూ తెలిసిన విషయమే.
మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగ చేసుకొని తెల్లారు అలసిపోతారు కాబట్టి తెల్లారు కూడా మళ్ళీ సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 2 రోజులు సెలవు ఇవ్వడం, అదే రకంగా మరి 31st చేసుకుని ఫస్ట్ నాడు కూడా మరి ఆఫ్టర్ హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే పనులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అలసట ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో పండుగలను 2 రోజులు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఉండాలనే ఉద్దేశం చేయడం, అదేవిధంగా బట్టల పంపిణీ పేద ప్రజలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ఏ ప్రభుత్వాలు కూడా చేయాలి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అన్ని మతాలను అర్థం చేసుకుని చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవడం, ముఖ్యంగా మరి క్రిస్టియన్ మతస్థులకు ఈ ప్రాంతంలో బర్రెల గ్రౌండ్ కావాలని చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి మొన్ననే అజయన్న గారు చెప్పారు 2 ఎకరాల స్థలాన్ని కూడా ఇక్కడ కేటాయించాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే జాగాలు హైదరాబాద్లో ల్యాండ్ దొరకడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి ఈ ప్రాంతంలో మరి బర్రెల గ్రౌండ్ కోసం 2 ఎకరాలు కేటాయించుకోవడం కూడా గర్వించదగ్గ విషయం. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ దవాఖానాలో దారుణం చోటు చేసుకుంది. కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన గిరిజన లంబాడి మహిళ అజ్మీరా అనిత ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు ఆశ్రయించింది. అయితే ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం అందించి ప్రసవం చేయగా శిశువు మృతి చెందింది. గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణశ్రీ అందుబాటులో ఉండకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన పాపను తీసుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక వస్తువులు కల్పిస్తుందని చెప్పి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువచ్చి ఇక్కడ మీకు ప్రసవం చేయిస్తామని హాస్పిటల్కి రెఫర్ చేస్తూ ఇక్కడికి వచ్చి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన గర్భిణి సాయంత్రం 5 గంటలకు ఆపరేషన్ చేస్తామని ఇక్కడ ఉన్న గైనకాలజిస్ట్ అరుణశ్రీ మేడం చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. 5 గంటలకు కాకుండా ఆమెకు ఉన్న హాస్పిటల్లో డెలివరీ చేస్తూ ఇక్కడ గర్భిణిని పట్టించుకోకుండా ప్రాణాలు తీసిన ఆ అరుణశ్రీ మేడాన్ని, సత్యనారాయణ సార్ని వెంటనే సస్పెండ్ చేసి ఈ నిరుపేదల ప్రాణాలు తీయకుండా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతుంది. వచ్చిన వెంటనే నొప్పులు వస్తే అరుణశ్రీ మేడం ఇక్కడ ఉండి వెంటనే చూసి అమ్మ నార్మల్ అవుతుంది, 2 ఫింగర్స్ దూరంలోనే పాప ఉంది, నార్మల్ ఎలాగైనా నార్మల్ డెలివరీ అవుతుంది సాయంత్రం 5 గంటల వరకు అనేసి చెప్పి ఒకసారే చూసి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ అసలుకి రాలేదు. రాకపోయేసరికి ఏమైంది మేడం ఎవరైనా చూడండి పాపకి ఇట్లా మా అమ్మాయికి బాగా పెయిన్స్ వస్తున్నాయి అని అడిగేసరికి ఏమన్నారంటే లోపల ఉన్న సిస్టర్స్, అమ్మ మీరే డాక్టర్స్, మీరు చదువుకున్నారా మేము చదువుకున్నామా, ఆగండి డెలివరీ అవుతుంది ఎట్లనన్నా అని అన్నారు. అనేసరికి ఇక అలాగే చూస్తూ ఉండేసరికి వాళ్ళు చెప్పిన డేట్ అయిపోయింది, 5 గంటలు అయిపోయింది. అది వరకు అరుణశ్రీ మేడం రాకపోయేసరికి సాయంత్రం 7 గంటలకు వచ్చింది. 7 గంటలకు వచ్చి కూడా చూసి ఏం చెప్పిందంటే అమ్మ నార్మల్ అవుతుంది, పాప దగ్గరనే ఉంది, నార్మల్ అవుతుంది ఎలాగైనా అనేసి చెప్పేసి 7 గంటలకు వెళ్ళిన డాక్టర్ అరుణశ్రీ మేడం గారు మళ్ళీ అసలు తిరిగి లోపల ఉన్న 2 నర్సులు ఏం చేసిండ్రంటే ఆ సిజేరియన్ చిన్న ఆపరేషన్ చేసి పాప ప్రాణంతోనే ఉంది అనుకుంటానే లాస్ట్కి అయితే చిన్న ఆపరేషన్ చేసి బేబీని ప్రాణం లేకుండా తీసి మా ముందు పెట్టిన తర్వాత ఇక ఇట్లా ఎందుకు జరిగింది మేడం అని అరుణశ్రీ మేడం కానీ ఎవరిని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా ఎవరు అసలు మా ముందు రావట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. హన్మకొండలోని హైగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్న అతిరుద్రయాగంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. యాగశాలలో మంత్రులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. ఋత్విజులు, నిర్వాహకులు, బ్రాహ్మణ పండితులు మంత్రోచ్చరణల మధ్య పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. ఋత్వికులతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలోని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, పెద్దపల్లి జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీసీ భవనం హైదరాబాద్లో మొదటి మహాసభను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నిర్వహించనుంది. గోదావరికని కార్పొరేషన్ రజకులందరూ భారీ ఎత్తున తరలివచ్చి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సభను విజయవంతం చేయగలరని గోదావరికని కార్పొరేషన్ అధ్యక్షుడు నాగనూరు శంకర్ పిలుపునిచ్చారు. వారి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ సభ్యులందరూ హాజరైనారు. 18వ తారీఖు బుధవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తరఫున మొదటి మహాసభకు గోదావరికని పట్టణం నుండి రజకులు అందరూ తరలి రావాలని మా గోదావరికని జిల్లా, పెద్దపల్లి జిల్లా తరఫున మరియు పట్టణం తరఫున అందరం కోరుకుంటున్నాం. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మొట్టమొదటి మహాసభకు రజకులందరూ ఐక్యతగా కలిసి మెట్టి మన బీసీ సాధకార భవన్ హైదరాబాద్ హిమతనగర్లో మొట్టమొదటి సభ జరుగుతుంది. రజకులందరూ ఐక్యత కోసం కలిసిమెలిసిగా మన కావలసిన రుణాలకు మరియు మన హక్కులకు కోసం పోరాడటంకై ఈ సభను నిర్వహించడం అయింది.
ప్రతి ఒక్క రజకుడు తనంతు రజక సాయం చేసుకుంటూ ప్రతి ఒక్క రజకుడు రావాల్సిందిగా కోరుకుంటూ గోదావరిఖని పట్టణం తరపున మేమందరం నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వాహనాలు, పాదచారులు, మోటార్ సైకిల్, విద్యార్థులు, వృద్ధులు ప్రధాన కూడల్లో రహదారి వెంబడి వెళ్లాలంటే ప్రాణ సంకటంగా మారింది. ప్రతినిత్యము చాలా రద్దీగా ఉండే సెంటర్లలో కనీసం ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఉండకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సరైన విధంగా విధులు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు వాపోతున్నారు. बस स्टैंड है, इसमें पूरे ऑटो वाले टायर रेसो है, बसों के टायर नहीं रेसो है। और ये ऑटो देखो भाई पूरे जीपा ऑटो टायर रेसो है पूरे। और क्या है रेटा में बढ़ा दिए करके, पहले 18 रुपये 25 रुपये था, अभी 30 रुपये कर दिए करके। भाई हैदराबाद जाता है तब रेटा में बढ़ गए। और इतने नहीं बढ़ाना था, रेटा में बहुत बुरा बढ़ा दिए। रेटा ऐसा नहीं बढ़ाना रेटा, 2 रुपये बढ़ाए तो कुछ नहीं था, 5-5 रुपये बढ़ा, 10-10 रुपये बढ़ा देने के रेटा। ये बस स्टैंड है, ये ऑटो स्टैंड है, क्या ही पुलिस वाले नहीं है, कुछ में नहीं है। पुलिस वालों को सही ड्यूटी नहीं दे रहे साहब हमारे, जरा देखो जरा बात करो। यहाँ पे ट्रैफिक पुलिस नहीं है? नहीं है पुलिस तो कोई भी नहीं, ट्रैफिक पुलिस कोई भी नहीं है। तो देखो आप पूरे ऑटो वाले पूरे बसा को ठहरने नहीं जा रहे, बसा आए तो ऐसा ठहर के जा रहे, बसा में लटकते जा रहे, ज़्यादा बसा नहीं डाल रहे भोजन को हमारे। हर जगह बसा ज़्यादा बढ़ाना है नो, भोजन बसा ज़्यादा नहीं बढ़ा रहे नो, पूरे लटक के जा रहे। लेडीज पब्लिक को कैसे तकलीफ हो रही है? फुल तकलीफ हो रहा, इतना तकलीफ हो रहा। ऑटो देखो यहाँ पर, ऑटो यहाँ ठहरा सो है, ऑटो वाले परेशान कर रहे और बसा वाले परेशान कर रहे, पब्लिक को परेशानी हो रही है। పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ స్థానిక కూరగాయల మార్కెట్ ఏరియాలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆదేశాల మేరకు సర్వీస్ రోడ్డులో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులను సర్వీస్ రోడ్డు నుండి తొలగించి వేరే స్థలాన్ని కేటాయించారు. ఎండుమిర్చి వ్యాపారస్తులు రహదారికి ముఖద్వారంలో ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వారిని వేరే చోటుకి తరలించారు. పలుమార్లు అధికారుల దృష్టికి ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదు చేయడంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఒక్కలే అడుగుతారా, మీరు అడగరా? సార్ వచ్చింది అడుగురు, ఇక మీ బాధ చెప్పు. కవర్లు కట్టుకుంటే అయిపోయా, ఇదంతా కవర్లు పార్కింగ్ ఎక్కడికి కట్టుపోతారు, పార్కింగ్ ఇక్కడిదే పార్కింగ్ లెక్కలు కదా, ఇక్కడ నుంచి అక్కడ దగ్గర పెట్టుకోండి. మొత్తం తెచ్చిగా పెట్టుకోని ఏమైనా వెంటనే చూసుకుంటాం.
అవి అక్కడ రకబెట్టుర్రి, ఇక్కడ గేట్ రకబెట్టుకోండి. ఇవ్వాలా అంటే నారాయణ సార్ ఫోన్ చేయండి. ఈరోజు ఎన్టీపీసీ అంగడి బజార్ ఆదివారం జరిగే అంగడి బజార్లో సర్వీస్ రోడ్ల అందు కూరగాయల మార్కెట్ కానీ మిర్చి మార్కెట్ కానీ వ్యాపార సంస్థలు చిరు వ్యాపార సంస్థలు సర్వీస్ రోడ్లో ఉండొద్దని ట్రాఫిక్ అవరోధం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి వీళ్ళందరూ వేరే పక్కలకు స్థలాలు కేటాయించిన వాటికి వాళ్ళందరూ ఈ స్థలాల్లో వచ్చి షాపులు పెట్టుకున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. షాప్లో అంగట్లో వచ్చినప్పుడు మిర్చి షాపు అక్కడ ముందుండి అందరికి దగ్గు దమ్ము తుమ్ములు వస్తున్నాయి కాబట్టి అవి ఒక ఎండుమిర్చి షాపులన్నీ ఒక సైడ్కు మూలకు ఒక దిక్కు కేటాయించబడినది. ఈ చిరు వ్యాపారులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. మాకు ట్రాఫిక్ క్లియరెన్స్ కొరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టాను నేను. పై అధికారుల సూచనల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాను నేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు. ఎన్నో చరిత్రాత్మక బిల్లులు పాస్ చేసిన ఘనత మోదీదే అంటూ ప్రశంస. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానాలో దారుణం. అందుబాటులో లేని వైద్యులు, పసికందు మృతి. గుంటూరు జిల్లాలో సిబిఐ జిల్లా కార్యాలయంలో సదస్సు. మహిళలు రక్షణ చట్టాల అంశంపై అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.